గుడ్ మార్నింగ్, ప్రైజ్ ద లార్డ్. క్రీస్తునందు ప్రియమైన వారలారా, మీ అందరికీ యేసు క్రీస్తు వారి మధురమైనటువంటి నామములు వందనాలు. ఐ బిలీవ్ ఆల్ ఆఫ్ యూ ఆర్ కీపింగ్ వెరీ వెల్. ఐ ప్రే దట్ ద లార్డ్ విల్ బ్లెస్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ. మీరును మీ కుటుంబమును దేవాశీస్సులు పొందినట్లు నేను ప్రార్థిస్తాను. ప్రతిరోజు మనం ఒక వాక్యాన్ని తీసుకొని ధ్యానించి ప్రార్థించి దైవ బలాన్ని పొందుకోవడానికి మనం ప్రయత్నిస్తున్నాం. Every day we are taking one verse and meditating and also trying to get blessings from the Lord. Today we are going to read Acts 1:8. You shall receive power when the Holy Spirit has come upon you. పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందెదరు అని. ప్రియమైన వారలారా, చాలామంది ఈ లోకములో త్రాగినప్పుడు కొంతమంది those who are addicted to alcohol, they will drink and they will feel something. ఏదో తాగిన తర్వాత ఏదో ఒకలాగా అనిపిస్తుంది వాళ్ళకు. In the same way, when we take some take drugs, they will take. Some people smoke, some people drink, some people drink energy drinks also. They say that when we have taken that, we feel energized. అంటే మేము అది త్రాగినప్పుడు, అది తీసుకున్నప్పుడు మాలోనే ఏదో ఒక శక్తి ప్రవహించినట్టు ఉంటుంది అని చెప్పి అంటూ ఉంటారు కదా. ఆ విధముగా చూస్తే లోకం కార్యములు కొద్దిసేపు అవన్నిటికీ కొంత పవర్ ఉంటాయి. ఎవ్రీథింగ్, ద ఆల్కహాల్, డ్రగ్స్ అండ్ స్మోకింగ్, డ్రింకింగ్, ఎవ్రీథింగ్ విల్ హ్యావ్ ఎ డ్యూరేషన్. ఓన్లీ ద డ్యూరేషన్ ఇట్ విల్ వర్క్, ఆఫ్టర్ దట్ ఇట్ విల్ కమ్ డౌన్. బట్ when we are talking about the Holy Spirit is something, one who helps us. Holy Spirit is not just a power, he is a person. But Holy Spirit gives us power. So when Holy Spirit comes upon us, he says, you shall receive power. It is not, Holy Spirit is not only power, but he is person, but he gives us power. పరిశుద్ధాత్మ అనేటువంటిది చాలామంది ఏమంటుంటారంటే పరిశుద్ధాత్మ అనేది ఒక శక్తి కానీ వ్యక్తి కాదు అంటూ ఉంటారు. కానీ మనం బైబిల్లో చూసినప్పుడు అది ఒక శక్తి కాదు, వ్యక్తి అనేది మనకి తెలియొస్తుంది. హోలీ స్పిరిట్ ఆయన వచ్చినప్పుడు, వెన్ హీ కమ్స్ అపాన్ యూ, వెన్ ఇట్ కమ్స్ అంత కాదు, అతడు వచ్చినప్పుడు, పరిశుద్ధాత్మ మీ పైన వచ్చినప్పుడు, when Holy Spirit comes upon you, you shall receive power. ఈరోజు దేవుని ఆత్మ మనలో వచ్చినప్పుడు, పరిశుద్ధాత్మ మనలో వచ్చినప్పుడు మనకు ఒక శక్తి పొందుకుంటామని దేవుని వాక్యము సెలవిస్తున్నదే. యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఏం చెప్పారంటే తన శిష్యులకి, మీరు వేచి ఉండండి. Our Lord Jesus has commanded or told disciples, don't leave Jerusalem because you wait for Holy Spirit. Jesus said, wait for the Holy Spirit. When you receive the Holy Spirit, the Lord said, you will have power. Why do they need power? వాళ్ళకి ఎందుకు బలము కావాలి? ఎందుకంటే వాళ్ళు ఇప్పుడప్పుడే వాళ్ళు బలహీనపడి ఉన్నారు, ఇప్పుడప్పుడే వాళ్ళు భయముతో ఉన్నారు, వాళ్ళు జీవితంలో వాళ్ళు ఏదో నిరీక్షణని కోల్పోయినట్టున్నారు, ముందుకి అడగలేక, ముందుకి పని చేయలేక ఉన్నారు. దే వర్ నాట్ ఏబుల్ టు క్యారీ అవుట్ దిస్ మినిస్ట్రీ బికాస్ ద లార్డ్ హిమ్సెల్ఫ్ ఈజ్ లీవింగ్ దెమ్ అండ్ గోయింగ్ అండ్ దే డోంట్ హ్యావ్ హోప్. దే ఆర్ వెరీ స్కేర్డ్ దట్ దే కెనాట్ క్యారీ అవుట్ ద మినిస్ట్రీ. Then Jesus says, to carry out the ministry, to live witness life, you need the power. So when you wait for the Lord, you will receive the power. ఎప్పుడైతే మనము ఈ పరిశుద్ధాత్మ కొరకు వేచి ఉంటామో బలమును పొందుకుంటామంట. అవును, మనము చూసినట్టయితే పేతురు యేసుక్రీస్తుని పట్టుకోగానే వదిలేసి పారిపోయాడు. When Jesus was caught, Peter, one was saying daringly, I will give my life Lord, నా ప్రాణాన్ని నీకు ఇస్తాను ప్రభువా అని చెప్పినటువంటి పేతురు పారిపోయాడు. అంటే మిగతా వాళ్ళు కూడా పారిపోయారు. ఆల్ స్కాటర్డ్, దే ran away. But now they are scared only
But Jesus says, you wait for the Holy Spirit. Even today for us also the Lord says the same thing. ఈరోజు కూడా దేవుడు మనకి అదే విషయాన్ని తెలియజేస్తున్నాడు. నీకు భయం కలుగుతుందా? ఆర్ యూ స్కేర్డ్? యువర్ ఫ్యామిలీ ఈజ్ ఫీలింగ్ వెరీ వీక్ అండ్ టైర్డ్. మీ కుటుంబము చాలా బలహీనతగా ఉందా? అలా అయితే దేవుడు మనకి చెప్పేటువంటి మాట, మీరును నీ కుటుంబ పరిస్థితి కావచ్చు, వ్యాపారము కావచ్చు, జీవితము కావచ్చు, ఏదైనా కానీ దేవుని బలమును పొందుకొని ముందుకు సాగము. వాట్ ఎవర్ ఇట్ మే బి, యూ మే బి ఫీలింగ్ వెరీ tired and very annoyed, but the Jesus says, when you wait for the Lord will give you power so that you will be strengthened. So when the Holy Spirit comes, few things happens in us. పరిశుద్ధాత్మ మన జీవితంలో వచ్చినప్పుడు కొన్ని కార్యాలు మనకు జరుగుతూ ఉంటాయి. ఆ కార్యాలు ఏమిటంటే, వీ విల్ బి ఎనర్జైజ్డ్, మనం బలం పొందుకుంటాం, మనకి నిరీక్షణ కలుగుతుంది, వీ విల్ హ్యావ్ హోప్, అండ్ ఆల్సో వీ విల్ బి ఫిల్డ్ విత్ కరేజ్. మనకి ఏంటంటే ఒక ధైర్యం వస్తుంది. ఎప్పుడైతే ఈ కార్యాలు మన జీవితాల్లో జరుగుతాయో, when these things happen, we will become great witnesses. When Holy Spirit has come upon them, they started going out as a missionaries. They just started witnessing. They started, when people saw them, they saw that who are they? They are filled with wisdom and knowledge. They are fishermen. అయ్యో, వాళ్ళు చేపలు పట్టేవాళ్ళు కదా, వీళ్ళకి ఇలాంటి ఒక ధైర్యం, ఇలాంటి ఒక బలం, ఇలాంటి ఒక శక్తి ఎక్కడి నుంచి వచ్చింది అని చెప్పి ఆశ్చర్యపోయారు. ఈరోజు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈవెన్ వీ విల్ బి ఏబుల్ టు రిసీవ్ ద సచ్ గ్లోరియస్ హోలీ స్పిరిట్ ఇఫ్ యూ వెయిట్ అండ్ ప్రే అండ్ ఆస్క్ హిమ్. ద హోలీ స్పిరిట్ విల్ కమ్ అపాన్ యూ అండ్ హీ విల్ స్ట్రెంగ్థెన్ యూ. ఎప్పుడైతే మనం పరిశుద్ధాత్మ కొరకు, ప్రభువా నీ పరిశుద్ధాత్మ నాకు కావాలను అని మనం ప్రార్థిస్తామో, మన ప్రార్థన వినటువంటి ప్రభువు మనకి పరిశుద్ధాత్మని మనకు ఖచ్చితంగా ఇస్తారు. ఆర్ యూ రెడీ టు ప్రే అండ్ ఆస్క్ హోలీ స్పిరిట్? ప్రభువా నాకు పరిశుద్ధాత్మ శక్తి కావాలను అని మీరు వేచి ఉండి ప్రార్థిస్తారా? మనం ప్రార్థిద్దాం. ప్రియమైనటువంటి దేవా, పరిశుద్ధుడా, వి థ్యాంక్ యూ లార్డ్ జీసస్. థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్ దట్ యూ హ్యావ్ డన్ ఫర్ అస్ లార్డ్. లార్డ్, we are weak, we have no hope, lot of things happen in our life, but you are there always to us, Lord. We praise you because you are our God who takes care of us every time. We love you, Lord, because you loved us and you promised us the Holy Spirit. ప్రభువా, మా కొరకు పరిశుద్ధాత్మని మీరు ఇచ్చారు కాబట్టి నీకు వందనాలు. మాకు సహాయకుడిగా ఉన్నందుకు నీకు వందనాలు ప్రభువా. ఎవరైతే ఈరోజు నాకు బలము కావలెను, నా దేవుని కృప నాకు కావలెను అని చెప్పి అనుకుంటున్నారు, వాళ్ళందరికీ మీ యొక్క కృప, దయ, సామర్థ్యము మీరు కలుగ చేయమని ప్రార్థన విన్నందు నీకు వందనాలు. వి థ్యాంక్ యూ జీసస్ ఫర్ లవింగ్ అస్. బ్లెస్ అండ్ టచ్ దోస్ హు ఆర్ సిక్, those who are weak, those families need your Holy Spirit. Anoint them, Lord, so that whatever the sickness, problems and the evil works comes against us will be vanished in the name of Jesus. Thank you, Lord. In Jesus' name we pray. Amen. My dear children of God, please comment and tell me what you feel like. మీకు ఏమనిపిస్తుందో మీరు కమెంట్లో తెలియజేయండి. ఇంప్రూవ్ చేసుకోవడానికి, ఏదైనా చేసుకోవడానికి మాకు ఒక కాల అవకాశాన్ని ఇవ్వండి. మిమ్మల్ని దేవుడు దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ. షాలోమ్.